ఏపీలో తీవ్ర కలకలం రేపిన మంగళగిరి జ్యోతి కుటుంబాన్ని విషాదం వెంటాడుతూనే ఉంది. నెల రోజుల వ్యవధిలో ఇద్దరి మరణం ఆ కుటుంబాన్ని స్థానికుల్ని కంటతడి పెట్టిస్తోంది. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన కూతురు జ్యోతి మృగాళ్ల చేతిలో హత్యకు గురి కావడం జీర్ణించుకోలేకపోయారు ఆమె తండ్రి. జ్యోతి తండ్రి అంగడి చినగోవిందం గుండెపోటుతో విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. చికిత్స జరుగుతున్నా మనసులో జ్యోతి మరణంపై కలత చెందిన ఆ తండ్రి చివరకు ప్రాణాలు విడిచారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాబీ అందిస్తారు. మంగళగిరిలో జ్యోతి హత్య మరొక ముందే జ్యోతి కుటుంబంలో మరోసారి విషాదం చోటు చేసుకుంది. జ్యోతి తండ్రి చిన్నగోవిందు గుండెపోటుతో మృతి చెందాడు. గత వారం రోజులుగా విజయవాడలోని ఆంధ్ర హాస్పిటల్లో గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో జ్యోతి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుందని చెప్పాలి. జ్యోతి బంధువులందరూ కూడా ఆంధ్ర హాస్పిటల్ దగ్గర తీవ్ర విషాదంలో ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జ్యోతి బ్రదర్ ఉన్నారు. ఏం చెప్తారండి, ఎలా చనిపోయారు మీ నాన్నగారు? ఈ జ్యోతి చనిపోయిన దగ్గర నుంచి ఆయన మానసిక కుంగిపోయారండి. పోలీసులు కూడా సరైన దర్యాప్తు చేయలేదు, అనేకమైన నిందలు వస్తున్నాయని చెప్పేసి ఆయన బాధపడటం జరిగింది. నిందితుడికి కఠిన శిక్ష అసలు ఎందుకు పడట్లేదు, అసలు అన్ని విధాలా కూడా పోలీసులు వారిని ఇప్పటి వరకు ఆధారాలు ఎటువంటి చూపించకుండా కస్టడీలోకి తీసుకోకుండా వారిని డిమాండ్ విధించారండి. పోలీసులు వారి పాత్ర ఎక్కువగా ఉంది. మొదటి నుంచి నేను చెప్పుకున్నానంటే ఎటు పరిస్థితులు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిగించాలి. సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే ఇమ్మీడియట్లీగా వారిని ఆదేశించాలి. కుటుంబానికి అన్ని విధాల న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మా కుటుంబంలో నాన్నగారు చనిపోయారు, ఆ లోటుని మేము తెచ్చలేకపోతున్నామండి. చుంచు శ్రీను పవన్ ఈ నిందితులను ఇద్దరెట్టి పరిస్థితుల్లో వదలడానికి వీల్లేదు. వాళ్ళని బయటికి వదిలితే మేము ఉన్నాం, ఇంకా ముగ్గురమే ఉన్నాం మా కుటుంబంలో. నేను మీడియా ద్వారాగా చెప్తున్నానండి, ఎట్టి పరిస్థితుల్లో మా కుటుంబానికి న్యాయం చేయాలి. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయాలి. వారి డిఎస్పీ గారు కాల్ డేటా కావాలి. డిఎస్పీ గారు రామకృష్ణ గారు కాల్ డేటాలోనే ఆయన ద్వారాగానే ఈ కేసు విషయం ప్రొలాంగ్ అవడం, డాడీ మానసిక క్షోభ అనుభవించి 10 రోజులు పోరాడాడండి. 10 రోజులు పోరాడాడు. నేను ఒకటే కోరుకుంటున్నాను, సీఎం గారు స్పందించి మా కుటుంబానికి ఇమ్మీడియట్లీగా వాడిని శిక్షించాలి. వాళ్ళిద్దరిని చుంచు శ్రీను పవన్. చిన్నగోవింద్ అండి నాన్నగారు ఆర్టీసీ ఎంప్లాయ్, చనిపోయి ఉన్నాడు. అన్ని విధాలా న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మాకు అండగా ఇప్పటి వరకు మా అన్నయ్య గారు ఉన్నారు. జ్యోతి హత్య జరిగి నెల రోజులు గడవక ముందే మరోసారి ఇంటికి పెద్ద దిక్కైన జ్యోతి తండ్రి చనిపోవడం జరిగింది. దీని మీద మీరేం చెప్పారు? గత నెల 11వ తారీఖు గిరిజన యువతి అంగడి జ్యోతి మంగళగిరిలో అమానుష్యంగా హత్యకు గురైందండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం కానీ పోలీసుల నిర్లక్ష్యం కానీ అనేక సార్లు ఈ కుటుంబం అనేక మానసిక ఒత్తిడికి గురైంది. ఆ నాన్నగారికి అంతకుముందే అమ్మాయి చనిపడే వారం రోజుల ముందే స్టంట్ వేసిన ఉన్న పేషెంట్ ఉన్న కుటుంబాన్ని పోలీసులు పట్టించుకోకుండా అమ్మాయిని 2 సార్లు అమ్మాయి యొక్క సమాధి నుంచి బయట తీశారు, రీపోస్ట్ మార్టం చేశారు. ఆ అమ్మాయి యొక్క బాడీని అనేక సార్లు వాళ్ళ తండ్రి కళ్ళకు చూపించడం వల్ల ఈ రోజున వాళ్ళ తండ్రి మానసిక శోభ గురయ్యి ఈ రోజున ఆ కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది. ఏదైతే కుటుంబం ఉందో, బాధిత కుటుంబం జ్యోతి కుటుంబం ఉందో, ఆ కుటుంబంలో ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళ తండ్రి గారిని కోల్పోయారు. ఈ రోజున ఆ తండ్రి చావుకు కూడా ఈ యొక్క పోలీసులు, ఈ యొక్క ప్రభుత్వం ఖచ్చితంగా బాధ్యత వహించాలని ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే పోలీసులు కనీసం పోస్ట్ మార్టం చేసిన డాక్టరు ఆ అమ్మాయి యొక్క బాడీ మీద ఫస్ట్ పోస్ట్ మార్టం చేయడంలో ఆ అమ్మాయి దుస్తులు తీసుకోలేదు. ఆ అమ్మాయి యొక్క వాచ్ తీయకుండానే పోస్ట్ మార్టం తూతు మంత్రంగా చేసే డాక్టర్ భారతి ఏం ప్రలోభాలు ఉన్నాయో దాని వెనకాల మాకైతే తెలియదు. కానండి చుంచు శ్రీని నిందితుల వల్ల కానీ పవన్ నిందితుల వల్ల ఈ కుటుంబానికి ఎప్పుడైనా ప్రాణరక్షణ ఉంది. ప్రభుత్వం ఇప్పుడుగానే కళ్ళు తెరవాలి. ఈ ప్రభుత్వాన్ని ఈ యొక్క కుటుంబాన్ని పలకరించాలి. ఇంతవరకు ఈ కుటుంబాన్ని ప్రభుత్వం తరపు నుంచి కానీ పోలీస్ శాఖ తరపు నుంచి కానీ ఎవరు పలకరించిన పాపాన్ని పోలేదండి. జ్యోతి హత్య జరిగి నెల రోజులు గడవక ముందే కుటుంబంలో విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు కుటుంబ సభ్యులు. అదేవిధంగా శిక్షించాలని చెప్పేసి బంధువులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీని మీద ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో న్యాయం జరిపించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో బాబీ, TV9 విజయవాడ.